అసలు ముందు కర్మ నిలబడితే, వేదం నిలబడితే తర్వాత భక్తి అదే వస్తుంది. ఇక తర్వాత అది చెప్పడానికి వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారి రూపంలో వెనకాతలు వస్తున్నారు. ముందు వేదాన్ని నిలబెట్టాలి, కర్మ నిలబెట్టాలి. అందుకే కొడుకుగా వచ్చి పునాది వేశాడు తండ్రి యందు పరమ భక్తి కలిగినటువంటి వాడు కనుక. ఏ విశ్వాసం వాళ్ళు వేదము ప్రమాణము కాదని వేదములో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది క్రతువులు హింసాపూరితములని ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు చేసేటటువంటి ప్రచారంలో ఉన్నటువంటి రహస్యము ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ముందసలు వాళ్ళ గురువుల దగ్గర వింటే కదా అది నిజమో అబద్ధమో తెలుసుకుని దాన్ని ఖండించడం. అందుకే వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అంగీకరించిన వాడిలా నటించి వాళ్ళ శిష్యులతో చేరి గురువు చెప్పిన పాఠాలు వింటూ తాను మాత్రం సనాతన ధర్మ ప్రకారంగా సంధ్యావందనం చేస్తూ వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేస్తూ జీవితం గడిపేవాడు. కొన్నాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతను మన దగ్గర పాఠాలు వింటున్నాడు కానీ ఇతను సనాతన ధర్మమునకు చెందినవాడు.